కిడ్నీ హెల్త్‌లో మీరు ఫ్యూచర్‌లో ఏం టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ చూస్తున్నారు? ఖచ్చితంగా సర్జరీ ద్వారానే తొలగించవలసొస్తుంది. ఒకసారి రాయి వస్తే మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటండి కిడ్నీ డిసీజ్‌కి? పాలకూర తినకూడదు, టమాటో తినకూడదు ఇట్లాంటి అపోహలు చాలా మందికి ఉంటాయి. అట్లాంటివి ఏం లేదు. జంతువుల నుంచి హ్యూమన్‌కి ఆర్గన్ జీనో ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఇంకా డబుల్ ఆకలి అయిపోయి అది మళ్ళీ తినేసి దట్ ఈస్ నాట్ ద హెల్దీ వే. కిడ్స్‌కి, అడల్ట్స్‌కి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ మేనేజ్మెంట్‌లో ఎలా డిఫరెన్స్ ఉంటుంది? మన పిల్లల్లో ప్రియంటివ్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం. వాళ్ళ గ్రోత్ కోసము. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు HMTV హెల్త్ కార్డ్. ఇవాళ మనం వచ్చేసాం డాక్టర్ కార్తిక్ గారి దగ్గరికి ఆలివ్ హాస్పిటల్స్ లో కిడ్నీ హెల్త్ గురించి మాట్లాడడానికి. మరి తెలుసుకుందాం రండి. Hello Dr. Karthik, thank you so much for being with us today on the HMTV Health Guide. So first question ఏంటంటే సార్, ఇప్పుడు జనరలీ నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ హెల్త్ అనే ఒక కామన్ లేమని తెలుస్తుంది. సో వెన్ షుడ్ అ పర్సన్ ఫస్ట్ కన్సిడర్ విజిటింగ్ అ నెఫ్రాలజిస్ట్? సో చాలా మంచి క్వశ్చన్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ హెల్త్ గురించి అవగాహన చాలా మందికి తక్కువ. ఎందుకంటే మనకు కార్డియాక్ అనుకోండి, బ్రెయిన్ రిలేటెడ్ అనుకోండి, ఛాతీ నొప్పి వస్తే ఓకే హార్ట్ ప్రాబ్లం అని, లేకపోతే కాల్చే వీక్నెస్ వచ్చిందో, నరాల బలహీనత వచ్చిందో, తలనొప్పి వచ్చిందో అప్పుడు బ్రెయిన్ రిలేటెడ్. కిడ్నీ ప్రాబ్లం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో వెన్నుపూస పక్కన ఉన్న ఏరియాలో నడుములో నొప్పి వస్తుంది, లేకపోతే అక్కడ మూత్రం ఆగిపోవడం అంటే కిడ్నీ ప్రాబ్లము అలా అనుకుంటారు. కానీ అంతకుముందే చాలా వరకు చేంజెస్ బాడీలో అయిపోయి మనకు ఆ స్టేజ్ మూత్రం ఆగిపోయే పరిస్థితి వచ్చింది అంటే అది చాలా అడ్వాన్స్ అయిపోయినట్టు, ప్రాబ్లం చాలా వరకు ముదిరిపోయినట్టు. సో కిడ్నీ ప్రాబ్లము ముందే తెలుసుకోవడం ఎలాగా? చాలా మందికి పెయిన్ అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మూత్రం తగ్గడం అనేది కూడా లేట్ సిమ్టమ్. ఈ రెండు కాకుండా మూత్రంలో నురుగు రావడము, కాళ్ళ వాపు రావడము, ఆకలి ఉండకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇవి కూడా చాలా సిగ్నిఫికెంట్గా కిడ్నీ లక్షణాలు. సో ఇలాంటి సమస్యలు ఉన్నా, లేకపోతే మనం రొటీన్ హెల్త్ చెకప్స్లో కూడా చాలాసార్లు మన కిడ్నీ పరీక్షలు క్రియాటినిన్, బ్లడ్ యూరియా అంటాము, అలాంటివి పెరగడం బయటపడుతుంటాయి. సో అట్లా ఉన్నా కూడా, లేకపోతే ఈ పై లక్షణాలు నేను చెప్పినవి, ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడము, కాళ్ళలో వాపు రావడం, మూత్రంలో నురుగు రావడం, మూత్రంలో రక్తం రావడం, ఇవి ఏవి జరిగినా కూడా కిడ్నీ సమస్య ఉన్నట్టు. అప్పుడు నెఫ్రాలజిస్ట్ దగ్గర వెంటనే రావాలి. ఇంకోటి, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ కిడ్నీ పరీక్షలు చేయించుకొని నెఫ్రాలజిస్ట్ని కలవడం మంచిది. సార్, ఇప్పుడు ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే మీరు అన్నారో ఇవి కాకుండా, అంటే కామన్గా అంటే డైరెక్ట్గా ఇది కిడ్నీ హెల్త్కే రిలేట్ అవుతుందా, లేకపోతే లైక్ మీరు చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ కాకుండా ఇంకేం లుక్అవుట్ చేయొచ్చు పీపుల్? ఇది ఈ సిమ్టమ్స్ నేను చెప్పింది ఎగ్జాక్ట్గా కిడ్నీ వల్లనే కాదు మేడం. అంటే మనకి లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. వాపులు రావడం, గుండె ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం మూడింటి వల్లనే వస్తుంది. కాకపోతే ఇది వేక్ సిమ్టమ్స్. ఎందుకంటే పేషెంట్కి కిడ్నీ పరమైన సిమ్టమ్ అంటే మూత్రంలో రక్తం రావడము, బరువు మనకు మూత్రం తగ్గిపోవడం, ఇది స్పెసిఫిక్గా కిడ్నీ సిమ్టమ్స్. కానీ అవి బాగా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో అంతకు ముందే ఇవి వేరే సిమ్టమ్స్కి కామన్ కాబట్టి డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర కానీ నెఫ్రాలజిస్ట్ దగ్గర కానీ వస్తే దేని వల్ల అనేది ఎగ్జాక్ట్గా దీన్ని విభజన చేసి ఏ ప్రాబ్లం, ఏ ఆర్గన్, ఏ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి అనేది వాళ్ళే డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సార్, ఇప్పుడు సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలుసుకున్నాం కాబట్టి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటండి కిడ్నీ డిసీజ్కి? మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మేడం, జనరల్గా మనకు ఉన్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్, సిండ్రోమ్ ఎక్స్ అంటారు. అంటే మనం తినే ఆహారం వల్ల కానీ, మనం ఉండే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మోస్ట్ కామన్లీ హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్, రాజధాని అనుకోవచ్చు షుగర్కి హైదరాబాద్. సో ఈ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. హైదరాబాద్లోనే కాదు, ప్రపంచం మొత్తంలో తీసుకున్నా కూడా షుగర్ పేషెంట్స్, చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు, మధుమేహం ఉన్న వాళ్ళకు ఇది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. రెండోది బీపీ కాకుండా చాలామంది మనకి ఏదైనా చిన్న నొప్పి వచ్చినా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నా కాలు నొప్పి ఉంది, చేయి నొప్పి ఉంది అని చెప్పి టాబ్లెట్స్ వేసేసుకోవడము, లేకపోతే ఎంతోమంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకోవడము జాండీస్ వచ్చినప్పుడు కానీ, వేరే ఇతర ప్రాబ్లమ్స్, మోకాళ్ళలో బలానికి, కీళ్ళ బలానికి అనేసి ఈ ప్రాబ్లమ్స్
షుగరు, బీపీ, చెట్ల మందులు, నొప్పి మాత్రలు వేసుకోవడం అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అది కాకుండా మనకు ఈ యూరిన్లో మూత్రంలో నురుగు రావడం, ఇట్లాంటి కిడ్నీ ఫిల్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్లామరులర్ డిజార్డర్స్ అంటారు. అలాంటివి మనము ఫర్దర్ హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్, పెద్ద పరీక్షలు, బయాప్సీ లాంటివి చేస్తే కానీ ఖచ్చితంగా నిర్ధారించలేము. సో అలాంటి వాటికి నెఫ్రాలజిస్ట్ సహాయం అవసరం ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు వచ్చినా కూడా కిడ్నీ 2 సార్లు ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు 3 సార్లు కిడ్నీలో రాళ్ళు వచ్చి మాటికి వస్తుంటాయి. వన్స్ ఏ స్టోన్ ఫార్మర్ ఇస్ రికరెంట్ స్టోన్ ఫార్మర్ అంటారు. అంటే ఒక్కసారి రాయి వస్తే మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మనకు నెఫ్రాలజిస్ట్ ఫాలోఅప్, మూత్రపిండాల స్పెషలిస్ట్ ఫాలోఅప్ ఉండి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మనము కిడ్నీ ఫంక్షన్ అని చెక్ చేసుకుంటూ ఉంటే ఫెయిల్యూర్కి పోకుండా ప్రివెన్షన్కి చాలా జాగ్రత్త పడవచ్చు. చాలామంది షుగర్ పేషెంట్స్కి, మనకు మధుమేహం వ్యాధి ఉన్న వాళ్ళకు కిడ్నీ పరీక్షలు అసలు చేయించుకోరు. ఎందుకంటే ఫస్ట్ డయాబెటీస్ డాక్టర్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ ఫిజిషియన్ కానీ సజెస్ట్ చేయరు. కానీ షుగర్ ఒక్కసారి వచ్చిందంటే ఫస్ట్ విజిట్లోనే, ఫస్ట్ టైం మనం డాక్టర్ గారిని కలిసినప్పుడే కంటి పరీక్ష, కిడ్నీ పరీక్ష, అంటే యూరిన్లో ప్రోటీన్ పోతుందా, మూత్రంలో ప్రోటీన్ పోవడం జరుగుతుందా, కిడ్నీ పరీక్ష ఫంక్షన్ ఎలా ఉందని నిర్ధారించుకోవడము చాలా అర్లీ ప్రివెన్షన్కి దారితీస్తుంది. సార్, ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సిన్స్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ కిడ్నీ స్టోన్స్, దాని చుట్టూ ఒక చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే కొందరు ఏమంటారంటే ప్రతిసారి సర్జరీ అవసరం లేదని, కొందరేమో హోమ్ రెమెడీస్తో కూడా అది తగ్గించవచ్చని. సో ఈవెన్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ మోడర్న్ మెడిసిన్, ఆయుర్వేదాలో కూడా ఇలా ఉంటాయని. సో వాట్స్ యర్ టేక్ ఆన్ ఇట్? మేడం, కిడ్నీ స్టోన్స్ గురించి ఏంటంటే, అది మనకు సర్జరీ ఎప్పుడు అవసరమో ఎప్పుడు లేదు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మీరు అడిగిన ఫస్ట్ భాగం క్వశ్చన్కి, ప్రశ్నకు. ఇప్పుడు కిడ్నీ స్టోన్ మనకు సైజు 6 mm 7 mm పైగా ఉండి, ఆ స్టోన్ మనకు మూత్ర నాళంలో, అంటే కిడ్నీలో కాకుండా కిడ్నీల నుంచి జారినప్పుడు మూత్రం నాళంలో దారిలో స్టక్ అయిపోవడం, దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం, దానివల్ల కిడ్నీలో వాపు రావడం ఉంటే ఖచ్చితంగా సర్జరీ ద్వారానే తొలగించవలసి వస్తుంది. రాయి మనము ఏదో మందు తినేస్తే కరిగిపోవడం అనేది ఉండదు. రాయి నేచరే రాయి, అంటే అంత గట్టిగా ఉంటుంది కాబట్టి అది కరిగిపోవడం అనేది అంత సులభంగా ఉండదు. అది బ్లాక్ చేస్తుంటే ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేయాల్సిందే. ఏదో రోడ్కి లారీ వచ్చేసి అడ్డం నిలబడితే మనం ఎలా క్లియర్ చేస్తారో పోలీసు, అలాగే రాయికి మాత్రం ఖచ్చితంగా మనము ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేయాలి. అదే స్టోన్స్ సైజ్ 6 mm కన్నా తక్కువగా ఉండి మూత్రనాళంలో అడ్డుపడకుండా అది అలాగే ఉంటే మనము వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకొని మనము ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు అనేది ఉంటుంది. ఏదో మందు వల్ల కరగడం కానీ, ఆయుర్వేద మందుల వల్ల పడిపోవడం కానీ అది జరగదు. కామన్గా సింపుల్గా చేసేది, వాటర్ మనకు ఈజీగా లభిస్తుంది, మన ఇంట్లో ఉంటుంది, కామన్గా దొరికేది. సో మంచిగా వాటర్ తీసుకోవడము, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం. ఎండాకాలంలో ఎస్పెషల్లీ చాలామందికి సమ్మర్ సీజన్లోనే, ఎండాకాలంలోనే కిడ్నీ స్టోన్స్ అనేది చూస్తూ ఉంటాము. ఉప్పు శాతం తక్కువ తీసుకోవడము, కొంచెం రెడ్ మీట్ శాతం తక్కువ తీసుకోవడము, నీళ్ళ శాతం పెంచుకోవడం ద్వారా చాలా వాటికి ప్రివెన్షన్ చేయొచ్చు. ఇది మెయిన్గా చూడాల్సింది. పాలకూర తినకూడదు, టమాటా తినకూడదు, ఇట్లాంటి అపోహలు చాలా మందికి ఉంటాయి. అట్లాంటివి ఏం లేదు. కాల్షియం తినడం వల్ల స్టోన్ వస్తుంది, అది కూడా అపోహనే. ఈ ఫుడ్ ఫ్యాట్స్ అంటారు, ఈ పాలకూర, తోటకూర కానీ టమాటా అట్లా ఏమి ఉండదు మేడం. సాల్ట్ కంటెంట్ తక్కువ తీసుకోవాలి, కాల్షియం కంటెంట్ నార్మల్గా పెట్టుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి, రెడ్ మీట్ కంటెంట్ తక్కువ తీసుకోవాలి. ఆటోమేటిక్గా ప్రివెన్షన్ అనేది జరుగుతుంటుంది. దానిపైన కూడా మళ్ళీ వస్తుందంటే వేరే జబ్బుల గురించి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆక్సాలోసిస్ అంటారు, దానికి జన్యుపరమైన కారణాలు ఉంటాయి, పేరెంట్స్లలో కూడా వస్తుంటుంది. అట్లాంటి వాళ్ళకి జెనెటిక్ డిజార్డర్స్ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా కండిషన్స్ ఉండొచ్చు అరౌండ్ కిడ్నీ హెల్త్. సో ఎస్పెషల్లీ బీపీ కానీ, డయాబెటీస్ కానీ ఉన్న పేషెంట్స్, సో వాళ్ళ డైట్లో కానీ, లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకుంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్కి అది లీడ్ అవ్వకుండా ఉంటుంది? డయాబెటీస్ ఉన్న వాళ్ళకు HbA1c టెస్ట్ అనేసి మనం షుగర్ కంట్రోల్ ఎలా ఉంది ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేయడం అనేది జరుగుతుంటుంది. అది టార్గెట్స్లలో మెయింటైన్ చేసుకోవాలి. మెయిన్గా HbA1c లెవెల్స్ అనేది 7 to 8 మధ్యలో కానీ, బీపీ ఉన్న వాళ్ళలో 130 పైనది 80 కింద డయాస్టాలిక్ బీపీ, 130/80కి తక్కువ బీపీ మెయింటైన్ చేసుకోవడం కానీ, ఎస్పెషల్లీ సెంట్రల్ ఫ్యాట్ అంటే పొట్ట బాగా ఉండడం కానీ, ఒబేసిటీ ఉండడం కానీ, ఇలాంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. సో లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్గా షుగర్ బీపీ కంట్రోల్ కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ టైంకి తినడం, 8 hours స్లీప్ అనేది, అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడము,
అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, గ్రేడెడ్ ఎక్సర్సైజెస్. మరీ ఒకటేసారి బాగా ఎక్సర్సైజ్ చేసి సన్నగా అయిపోవడం, డైటింగ్ చేసి సన్నగా అయిపోవడం, మళ్ళీ దానికి రీబౌండ్ ఫీడింగ్, ఒకటేసారి మనము ఇంకా డబుల్ ఆకలి అయిపోయి అది మళ్ళీ తినేసి, దట్ ఈస్ నాట్ ద హెల్దీ వే. గ్రేడెడ్ ఎక్సర్సైజెస్, గ్రేడెడ్ డైట్ ప్లాన్ పెట్టుకోవడము. అండ్ షుగర్ పేషెంట్స్ ఎవ్రీ ఇయర్ కిడ్నీ కాకుండా ఐ చెకప్ చేయించుకోవడము. దీంతో మనకి ఏంటంటే మనకు ఒక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహనతో పాటు మనకు ఆటోమేటిక్గా సెల్ఫ్ ఎడ్యుకేట్ అవుతాము. మన డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, హెచ్బిఎన్సీ అంటే ఏంటి, యూరిన్లో ప్రోటీన్ అంటే ఏంటి, కంటి పరీక్ష ఎందుకు చేయించుకోమంటున్నారు, కాళ్ళు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి షుగర్ పేషెంట్స్, ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చూసుకోవాలి, పుండ్లు రాకుండా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మందుల గురించి వాళ్ళకి సెల్ఫ్ నాలెడ్జ్ కానీ, ఇన్సులిన్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకుంటేనే ఆటోమేటిక్గా పేషెంట్ సెల్ఫ్ ఎడ్యుకేట్ అవుతారు. అండ్ డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ డిజార్డర్స్ మనం ప్రోగ్రెస్ అవ్వకుండా, మనం ఎక్కువ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. సార్, ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి చెప్తారా ఆడియన్స్? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మేడం, ఇది స్లోలీ ప్రోగ్రెసివ్ కిడ్నీ డిజార్డర్. అంటే మనకు చాలా మందికి క్రాష్ ల్యాండర్స్ అంటాం, చాలా మందికి ఐడియా కూడా ఉండదు. అంటే నేను మొదట్లో చెప్పినట్టు మన కాళ్ళ వాపులు వచ్చేస్తున్నాయి, బీపీ పెరగడం స్టార్ట్ అయిపోయింది, ఆకలి తగ్గిపోయిందంటే మీకు కిడ్నీ ప్రాబ్లం ఆల్మోస్ట్ స్టేజ్ 4, స్టేజ్ 5 దగ్గరకు వచ్చేస్తున్నట్టు లెక్కగా తీసుకుంటాము. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అర్లీ స్టేజెస్లో కనుక మనం గుర్తించగలిగితే, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసే తీసుకుందాం. డయాబెటీస్ ఒక 5 years అయిపోయింది అనుకోండి, వాళ్ళు మనం రొటీన్ చెకప్ చేయించాం, క్రియాటిన్ 1.4 1.5 ఉంటుంది, యూరిన్లో ప్రోటీన్ పోతుంది అనుకుందాం, మూత్రంలో అర్లీగా నెఫ్రాలజిస్ట్ ఉండడం ద్వారా ఏంటంటే వాళ్ళని ఈ ఫాస్ట్గా కిడ్నీ ఫెయిల్యూర్ డయాలిసిస్ వరకు పోకుండా ఆపే మందులు కానీ, ఇవన్నీ మనకు ప్రివెన్షన్ కానీ, ఫాలోఅప్ కానీ బెటర్గా ఉంటుంది. ఒక్కసారి మన క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజెస్ ఉంటాయి మేడం, 1 2 3 4 5 అని. ఒకసారి స్టేజ్ 5 వరకు మనం మందులతో మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. ఎన్నో రకాల మధ్యలో కాంప్లికేషన్స్, మాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము, చెట్ల మందులు అవాయిడ్ చేయడము, నొప్పి మాత్రలు అవాయిడ్ చేయడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. ఒకసారి స్టేజ్ 5కి వచ్చాక 3 బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ ఆప్షన్ ఎప్పుడు ట్రాన్స్ప్లాంటే. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు డయాలసిస్ లైఫ్ టైం ఆప్షన్ నుంచి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ ఆప్షన్. ఎందుకంటే డయాలసిస్లో ఎన్నో రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి మనకు, దాంతో లైఫ్ అనేది అంతగా హ్యాపీనెస్, కంఫర్ట్ కూడా ఉండదు. డయాలసిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5, బట్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇస్ డయాలసిస్. దాంట్లో కూడా 2 రకాల డయాలసిస్లు ఉంటుంది. రక్తంతో చేయడం అది హాస్పిటల్లో, ఒకటి పెరిటోనియల్ డయాలసిస్ సెంటర్, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ ఆప్షన్స్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5. సార్, ఇప్పుడు కిడ్స్కి, అడల్ట్స్కి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ మేనేజ్మెంట్లో ఎలా డిఫరెన్స్ ఉంటుంది? మేడం కిడ్స్లలో మెయిన్గా మన గ్రోత్లో కన్సర్న్ ఉంటుంది మేడం. ఎందుకంటే మనం అడల్ట్స్లో గ్రోత్ కన్సర్న్ ఉండదు, మనం ఆల్రెడీ హైట్ వెయిట్ అన్ని అచీవ్ చేస్తుంటాం. కిడ్స్లలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ వేర్ వరీడ్ అబౌట్ దేర్ బోన్ హెల్త్. అంటే ఎముకల బలం కానీ, ఎముకలలో గ్రోత్ కానీ అనేది చాలా తగ్గుముఖం ఉంటుంది పిల్లల్లో. సో వాళ్ళలో గ్రోత్ హార్మోన్ కూడా మనము ఇవ్వడము, కరెక్ట్గా న్యూట్రిషన్ చూసుకోవడం, వాళ్ళకి సరిపోయే ప్రోటీన్ డైట్, కార్బోహైడ్రేట్ డైట్ కానీ, టైంకి గ్రోత్ హార్మోన్ ఇవ్వడము, మనం హిమోగ్లోబిన్ పర్సంటేజ్, రక్తం శాతం ఎంత ఉంది చెక్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళలో అర్లీగా ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్, అడల్ట్స్లో కన్నా మనం డయాలసిస్లో తీసుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడం ఉంటుంది. మన పిల్లల్లో ప్రియంప్టివ్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం. వాళ్ళ గ్రోత్ కోసము మనము డయాలసిస్ స్టేజ్కి పోక ముందే ఒక వన్ స్టేజ్ ముందే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ గ్రోత్ బెటర్ ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది జిమ్ జంకీస్ అవుతున్నారు, చాలా జిమ్ ఎక్కువ చేయడం. అండ్ ఇప్పుడు చాలా స్టాటిస్టిక్స్, ఐ మీన్ మిత్ ఆర్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బోత్ కిడ్నీ అండ్ హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయంటున్నారు. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? అది కరెక్టే మేడం. అంటే ఈ క్రియాటిన్ సప్లిమెంట్స్ ఇవన్నీ తీసుకోవడం, అంటే ఓవర్ ఈటింగ్, టైమ్లీ ఈటింగ్ కాకుండా ఇంక్రీస్డ్ ప్రోటీన్ ఇంటేక్, దీనివల్ల మనకు డెఫినెట్లీ కిడ్నీ ఫిల్టర్లో ప్రెషర్ అనేది పడుతుంది. సమతుల్యమైన ఆహారం ఎప్పుడు మనకు సేఫే, దానికి మించి లోడ్ మనం సప్లిమెంట్ చేస్తే దాన్ని కూడా అది మొరాయిస్తుంది అని పనిచేయడానికి. సో అలాంటి వాళ్ళకు డైటీషియన్ని కలిసి మీరు ఎంత తీసుకోవాలో అంతే క్వాంటిటీలో తీసుకోవడం మంచిది. కానీ ఇష్టానుసారంగా తీసుకోవడం వల్ల మన కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీలో ప్రోటీన్ లోడ్ ఎక్కువడం వల్ల డెఫినెట్గా హైపర్ ఫిల్టరేషన్ ఇంజరీ అంటారు. అట్లాంటివి అవి అవ్వడం వల్ల సీకేడీకి ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓవర్ ఈటింగ్ ఆఫ్ రెడ్ మీట్, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, దానివల్ల మళ్ళీ మనకు స్టోన్స్ ఫామ్ అవడం, ఇలాంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు చూసుకుంటే ఏఐ, రోబోటిక్స్ ఇవన్నీ
అన్ని స్పియర్స్ లో ఉన్నాయి మెడిసిన్ లో, ఎస్పెషల్లీ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ కార్డియాలజీ అండ్ ఆర్థో అదంతా. సో కిడ్నీ హెల్త్ లో మీరు ఫ్యూచర్ లో ఏం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చూస్తున్నారు? ఇప్పుడు మెయిన్గా మేము టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చూసేది రెండు, బయో ఆర్టిఫిషియల్ కిడ్నీ ఒకటి. మనము డయాలసిస్ హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటున్న ఎలా ఉంటుందో అలాంటివి మనము ఇన్బిల్ట్ బయో ఆర్టిఫిషియల్ కిడ్నీ అట్లాంటివి ఏమన్నా చిన్నగా ఆపరేషన్ చేసి ఒక బ్యాటరీ ఆపరేటెడ్ డివైస్ ఏమన్నా పొట్టలో పెట్టి సో ఈజీగా అదే పేషెంట్ మార్చుకునే విధంగా అట్లాంటివి ఆల్రెడీ పుస్తకాలలో ఉన్నాయి అండ్ రీసెర్చ్ కూడా జరుగుతుంది. రెండోది యాజ్ యూనో ఆర్గన్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువగా మన దేశంలో. దో హైదరాబాద్ ఈజ్ స్టాండింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ జీవన్ దాన్ ట్రాన్స్ప్లాంట్. వీఆర్ డూయింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్, కడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి. మనకు అది కాకుండా జంతువుల నుంచి హ్యూమన్కి ఆర్గన్ జీనో ట్రాన్స్ప్లాంట్ అంటారు, అంటే పిగ్ నుంచి మనిషికి చేసింది అయ్యింది కూడా వేరే చోట మనకు ఆల్రెడీ. సో ఈ అడ్వాన్స్మెంట్లో వర్క్ అవుతుంది బయో ఆర్టిఫిషియల్ కిడ్నీ కానీ అనిమల్స్ నుంచి, సో దట్ ద నంబర్ ఆఫ్ స్కేర్సిటీ ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో మోర్ నెంబర్ ఆఫ్ కిడ్నీస్ దొరికే అవకాశాలు ఉంటుంది. అలాంటి వాళ్ళు బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు ఆలివ్ హాస్పిటల్స్ లో హౌ వాస్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ హౌ వాస్ ది పేషెంట్ కేర్? వీఆర్ డూయింగ్ ఆల్ సర్వీసెస్ రిలేటెడ్ టు నెఫ్రాలజీ, అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ సర్వీసెస్, అండ్ ద equipment here is fully equipped for all the required hemodialysis facilities like critical care వాళ్ళకు CRRT కానీ, పాయిజన్ పేషెంట్స్కి అంటే కిడ్నీ డిజార్డర్స్ అంటే ఓన్లీ డయాలసిస్ అని అనుకుంటారు, పాయిజన్ పేషెంట్స్కి కూడా మేము ఇలాంటి మిషన్స్ వాడుతున్నాం. హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆయాసంతో వస్తుంటారు, వాటర్ నిండడంతో బాడీలో శరీరం నిండడం, వాటర్ జమ అయిపోవడంతో వస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ హీమోడయాలసిస్ ఫెసిలిటీ కానీ పెరిటోనియల్ డయాలసిస్ ఫెసిలిటీ కానీ అందజేస్తుంటాము. అన్నోన్ కిడ్నీ డిజార్డర్స్కి మనం బయాప్సీ లాంటి ఫెసిలిటీ, దాంతో మనకి ఏంటి కిడ్నీ ప్రాబ్లం అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్. కిడ్నీ స్టోన్స్కి వీ హ్యావ్ లాప్రోస్కోపీ కానీ, PCNL కానీ, URSL కానీ, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్. సో అండ్ వీ హ్యావ్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ ఆన్ హిమోడయాలసిస్ అండ్ హూ ఆర్ డూయింగ్ వెల్. అందరూ వాళ్ళ లైఫ్ స్పాన్ మనకు కానీ వాళ్ళ న్యూట్రిషన్లో కానీ వీఆర్ టేకింగ్ కేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. మన కాంప్రిహెన్సివ్ నెఫ్రాలజీ కేర్ ఉంది, ఎందుకంటే యూరాలజిస్ట్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, క్రిటికల్ కేర్ డాక్టర్ ఉన్నారు అండ్ అదర్ స్పెషాలిటీస్ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఈస్ ద కన్సర్న్ ఇట్ ఈస్ అడ్రస్డ్ ఆన్ టైంకి. కాంప్రిహెన్సివ్గా ఎప్పుడైతే కేర్ ఉంటుందో అవుట్కమ్స్ అనేది బెటర్గా ఉంటుంది. జనరల్గా ఆడియన్స్కి హౌ టు మెయింటైన్ దేర్ కిడ్నీ హెల్త్, వాట్ అడ్వైస్ వుడ్ యు గివ్ దెమ్? వాట్ ఐ సజెస్ట్ మేడం, ప్రెసెంట్ సినారియోలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి కానీ వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి కానీ చాలామంది గూగుల్ చదవడము, యూట్యూబ్ చూడడం వల్ల ఐడియా ఉంటుంది. అలా కాకుండా కూడా ల్యాబ్స్ ఆర్ ప్రమోటింగ్, ప్రైవేట్ ల్యాబ్స్ కానీ ఎవరైనా కానీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ సజెస్ట్ చేస్తున్నారు. సో వాట్ వీ సజెస్ట్ ఈస్ యంగ్స్టర్స్లో కూడా ఆఫ్టర్ ముందు మేము 40-50 years అనేవాళ్ళం, ఇప్పుడు చాలామంది 30 years వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తున్నాము. అట్లీస్ట్ వన్స్ a year యాన్యువల్ హెల్త్ చెకప్లో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ బ్లడ్ చెకప్, షుగర్ చెకప్, బీపీ చెకప్తో పాటు కిడ్నీ హెల్త్, యూరిన్ చెకప్ అండ్ మీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చెక్ చేసుకోవడం అనేది ఏసిమ్టమాటిక్ ప్రోగ్రెషన్, అంటే మనకు లక్షణాలు తెలియని కిడ్నీ జబ్బులు బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల మనకు ముందే ట్రీట్మెంట్ జరిగి డయాలిసిస్ వరకు వెళ్లకుండా అదుపులోకి తీసుకొని మన కిడ్నీ జబ్బుని మనము మనం ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుందని నా నమ్మకం. So it was very informative. Thank you so much for being with HMTV. Thank you, ma'am.